మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి దూసుకెళ్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 1165 వార్డుల్లో బీజేపీ దుమ్మురేపింది. షిండే శివసేన 301, శివసేన ఉద్దవ్ సేన 109 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. శరద్ పవార్ ఎన్సీపీ 26 స్థానాల్లో, కాంగ్రెస్ 232 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ముంబై విషయానికొస్తే బీజేపీ ఏకంగా ఇక్కడ 90 స్థానాల్లో జయకేతనాన్ని ఎగురవేసింది. షిండే శివసేన 28 స్థానాల్లో గెలిస్తే ఉద్దవ్ శివసేన 63 స్థానాలకు కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అటు పూణే విషయానికి వస్తే 90 స్థానాల్లో బీజేపీ, 20 వార్డుల్లో శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలిచింది. ఇక నాగ్పూర్ లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఏకంగా 109 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 30 స్థానాల్లో గెలిచింది. కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ దుమ్ము రేపుతోంది. 81 స్థానాలకు గాను 28 స్థానాల్లో హస్తం పార్టీ గెలిచింది. రెండో స్థానంలో బీజేపీ 19 చోట్ల లీడ్ లో ఉంది. అకోలాలో కూడా కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. 80 స్థానాల్లో బీజేపీ, 25 చోట్ల కాంగ్రెస్ 15 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి దూసుకెళ్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 1165 వార్డుల్లో బీజేపీ దుమ్ము రేపింది. షిండే శివసేన 301, శివసేన ఉద్దవ్ సేన 109 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. శరద్ పవార్ ఎన్సీపీ 26 స్థానాల్లో, కాంగ్రెస్ 232 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ముంబై విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ ఏకంగా 90 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. షిండే శివసేన 28 స్థానాల్లో గెలిస్తే ఉద్దవ్ శివసేన 63 స్థానాలను కైవసం చేసుకుంది. అటు పూణే విషయానికి వస్తే 90 స్థానాల్లో బీజేపీ, 20 వార్డుల్లో శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలవడం జరిగింది. అటు నాగ్పూర్ లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఏకంగా 109 స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ. ఇక కాంగ్రెస్ 30 స్థానాల్లో అక్కడ గెలిచింది. కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ దుమ్ము రేపుతోంది. 81 స్థానాలకు గాను 28 స్థానాల్లో హస్తం పార్టీ గెలిచింది. రెండో స్థానంలో బీజేపీ 19 చోట్ల లీడ్ లో ఉంది. ఇక అకోలాలో చూస్తే పరిస్థితి కాంగ్రెస్ బీజేపీకి అక్కడ గట్టి పోటీ ఇస్తోంది. 80 స్థానాల్లో బీజేపీ, 25 చోట్ల కాంగ్రెస్ 15 చోట్ల ముందంజలో ఉన్నాయి. अभिलाषा निरंजन घाटे మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి దూసుకెళ్లిపోతోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 1165 వార్డుల్లో బీజేపీ దుమ్ము రేపింది. షిండే శివసేన 301, శివసేన ఉద్దవ్ ఠాకరేకి సంబంధించినటువంటి పార్టీలో 109 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. శరద్ పవార్ ఎన్సీపీ 26 స్థానాల్లో, అలాగే కాంగ్రెస్ 232 ప్లేసుల్లో ముందంజలో ఉంది. ఇక ముంబై విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ ఏకంగా 90 స్థానాల్లో జయకేతనాన్ని ఎగురవేసింది. షిండే శివసేన 28 స్థానాల్లో గెలిచింది. ఉద్దవ్ శివసేన 63 స్థానాలను కైవసం చేసుకుంది. అటు పూణే విషయం చూసినట్టయితే 90 స్థానాల్లో బీజేపీ, 20 వార్డుల్లో
శరద్ పవార్ ఎన్సీపీ కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలిచింది. అటు నాగ్పూర్లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఏకంగా 109 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 30 స్థానాల్లో గెలిచింది. కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ దుమ్ము రేపుతోంది. 81 స్థానాలకు గాను మొత్తంగా 28 స్థానాల్లో హస్తం పార్టీ గెలిచింది. రెండో స్థానంలో ప్రస్తుతం బీజేపీ 19 చోట్ల లీడ్లో కనిపిస్తోంది. అకోలాలో కూడా కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందని చెప్పుకోవాలి. 80 స్థానాల్లో బీజేపీ 25 చోట్ల, కాంగ్రెస్ 15 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. अभिलाषा निरंजन घाटे 3,871 शिवाजी महाराज की अमित खूप अभिनंदन. खूप डायरेक्ट चांगलं झालं. आता काही चिंता करायचं कारण नाही. फार सुंदर केला तुम्ही. फार तुमचं अभिनंदन आहे. आता आपण बस एकदम जबरदस्त आहे त्याच्यात म्हणजे लेटेस्ट होप यस 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 यस. अमित खूप अभिनंदन. खूप डायरेक्ट चांगलं झालं. आता काही चिंता करायचं कारण नाही. फार सुंदर केला तुम्ही. फार तुमचं अभिनंदन आहे. आता आपण एकदम जबरदस्त आहे त्याच्यात म्हणजे लेटेस्ट होप